ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు దేవుని ప్రజలకు 7 పేర్లు వాడుచున్నాడు. తన స్వకీయమైన ప్రజలుగా నుండుటకు దేవుడు వారిని లోకములో నుండి పిలుచుచున్నాడు. అందుచేతనే వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము అని పిలుచుచున్నాడు. క్రీస్తు జీవం ప్రతి ఒక్కరిలోనికి ప్రవేశించుచున్నందున క్రీస్తు శరీరమని వారిని పిలుచుచున్నాడు. ఈ శరీరమే దేవునితో నింపబడి ఉన్నది. ఇది అన్నిటినీ నింపుచు తానే క్రీస్తు చేత నింపబడి ఉన్నది. ఆ జీవం యొక్క సృష్టియే ప్రతి నరము, కండరములోని సూక్ష్మ భాగము మరియు అన్ని చోట్లకు సరఫరా చేయబడుచున్నది. వారిని నూతన పురుషుడు అని పిలుచుచున్నాడు. ఇక యూదుడని హెల్లేనీయుడని లేదు. మానవ జాతి భేదములన్నీ గతించిపోయినవి. తండ్రి యొక్క దైవిక ప్రేమను మనము అనుభవించగలిగినట్లు పరలోక కుటుంబం అని పిలుచుచున్నాడు. మీరు దేవుని కట్టడము అని పిలుచుచున్నాడు. తిరిగి దేవుని మందిరము అని పిలుచుచున్నాడు. చివరిగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అని పిలుచుచున్నాడు. దేవుని కట్టడము అని మనం పిలువబడుట కారణము ఒక భవన నిర్మాణమునకు ఒక మచ్చు అవసరం కనుకనే. మీరు దేవుని మందిరము అనుటలో కేవలం సువార్త ప్రకటించుటే మన పని కాదు. దానికంటే ఎంతో గొప్ప ఉద్దేశము మనకుండవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.